ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడాను ఆ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సరైనటువంటి మార్గం ఏదైనా ఉందా? వాస్తు దోషాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు వాస్తు దోష నివారణ కోసం కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటిస్తే ఆ దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఒంట్లో బాగాలేక జ్వరం వచ్చినప్పుడు మనం మొట్టమొదటిసారిగా పారాసిటమాల్ వేస్తాం, లేకపోతే డోలో వేస్తాం. ఆ డోలో కూడా తగ్గనప్పుడే కదా యాంపిసిలిన్ దగ్గరికి వెళ్ళేది. అలాగే వాస్తురీత్యా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలని సవరించుకోవడానికి కొన్ని చిన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి, నిత్యం కూడా ఆ ఇంట్లో దీపారాధన ఆచరించి శివాభిషేకం అనేటువంటిది చేయటం. శివుడు అనుగ్రహప్రదాత కాబట్టి ఆయన ఎన్ని దోషాలు ఉన్నప్పటినీ కూడా వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సు హాయిగా లేదు, మీకు ఏదో వెల్తిగా అనిపిస్తోంది అనుకున్నప్పుడు వాస్తు దోష నివారణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. అది 1,25,000 సార్లు మంత్రోచ్చరణ చేసి ఆ మంత్రాన్ని ధారపోసి ఆ యంత్రం పైన ఆ యంత్రాన్ని గనక ఇంటి హాలులో గోడకి గనక తగిలించుకొని సాంబ్రాణి కడ్డీ చూపించినట్లయితే సమస్త వాస్తు దోష నివారణ యంత్రం వలన ఫలితం ఉంటుంది. దీన్ని ఆపరేషన్ కేస్ అంటాం. ఒంట్లో బాగాలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులకి తగ్గలేదు, ఆపరేషన్ చేస్తా ఉన్నారు అన్నట్టు అన్నమాట. వాస్తు కూడా ఆపరేషన్ కేస్ అంటే వాస్తు యంత్రం స్థాపితం చేసుకోవటం. దీనికి కూడా తగ్గట్లేదండి, ఎన్ని చేసినా అట్లాగే ఉందండి, వాస్తు దోషం సవరించాలండి అనుకున్నప్పుడు చిన్న విషయాల్ని కొద్దిగా సవరించడంతో పాటుగా ఆ ఇంట్లో అఘోర పాశుపత హోమం, అందరికీ అనారోగ్యాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎవరైనా బాగా తెలిసిన వ్యక్తి చేత మీ గోత్రనామాలతో నిష్ఠాగరిష్టాపరులతో మహాపాశుపతం, ఆరోగ్య పాశుపతం కనుక చేయించుకున్నట్లయితే కాలి బొటనవేలు దగ్గర నుంచి వెంట్రుక చివరి వరకు ఉన్న సమస్త రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ హోమం ద్వారా. ఇది ఆపరేషన్ కేస్ నెంబర్ 2 అన్నమాట. ఇత్యాది విషయాలు వాస్తుశాస్త్రంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి. ఇక ప్రతినిత్యం కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ పవర్స్ ఎక్కువగా వచ్చేందుకు వీలుగా ఇంటిలో చాంటింగ్ అనేటువంటిది దైవత్వానికి సంబంధించిందిగా వినపడుతూ ఉండాలి. ఓం కానీ, నమశివాయ కానీ, ఓం నమో నారాయణ కానీ, ఇలాంటి ముఖ్యమైనటువంటి చాంటింగ్స్ ఇంట్లో మెల్లగా ఎప్పుడూ వినపడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషం పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంది. మీ మనసుల్లో ఆనంద హేళ వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఇంటిలో వాస్తు దోష నివారణ చర్యలకు ఇట్లాంటి మార్గాలు ఉన్నాయి. నరఘోష తగులుతోంది, దిష్టి దోషం ఎక్కువైంది అనుకున్నప్పుడు కనుదృష్టి వినాయకుడితో పాటుగా ఇంటి ముంగిట 2 తులసి చెట్లు నాటడం, అలాగే సింహద్వారానికి నరఘోష నివారణ యంత్రం తగిలించడం చాలా అవసరమైనటువంటి విధి విధానం. వాస్తు జీవితానికి చక్కగా అన్వయించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధి విధానాలు ఎంతగానో సహకరిస్తున్నాయి సుమా.